హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. సో ఎవరైతే మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండాలి, సో మాకు అన్ని ప్రైమ్ లొకేషన్లకి దగ్గరగా ఉండాలి, మేము ఉంటూ రెంట్కి ఇచ్చుకోవాలి, ఇల్లు అనేది చాలా పెద్దగా స్పేషియస్గా ఉండాలి, కార్ పార్కింగ్ ఉండాలి, ఈస్ట్ ఫేసింగ్లో ఉండాలి, లిఫ్ట్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓనర్ గారు అర్జెంట్ సేల్ కింద తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవుతుండండి. అదేవిధంగా మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి, రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని. సో ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కమెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. సో ఈ వీడియోలో లోపల చూపించట్లేదండి, బయట మాత్రమే చూపిస్తున్నాను. ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి. 4 years ఓల్డ్ బిల్డింగ్, రీసెంట్గానే కట్టారు. ఇంటి లోపలైతే చాలా బాగుంటుందండి. మనకి ఇంటీరియర్ కబోర్డ్స్ కానీ, సీలింగ్ కానీ, ఫ్లోరింగ్ కానీ, సో ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా బాగా చేయించుకున్నారండి. ఓన్గా దగ్గరుండి కట్టుకున్నారు. సో ఇప్పుడు అవసరం రీత్యా ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతున్నారు, అందుగురించే చాలా తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. ఇంటి ముందు రోడ్డు 40 feet రోడ్ అండి. సో చూస్తారు కదా, ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్. కొలతల పరంగా చూసుకుంటే మనకి 45-60 కొలతల్లో ఉండే 300 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి ఇది. ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది. 2 రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి. సో మీకు వెంటిలేషన్ పరంగా ఎక్సలెంట్గా ఉంటుందండి. గాలి వెలుతురు అంతా కూడా చాలా బాగుంటుంది. ఇంటి చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోను, అపార్ట్మెంట్స్, విల్లాస్, ఇండివిజువల్ హౌసెస్, సో ఈ విధంగా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా. సో గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మనకి సెల్లారు, కార్ పార్కింగ్ కింద ఇచ్చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా, ఫస్ట్ ఫ్లోరు స్పేషియస్ 3 బెడ్రూమ్ అండి. సెకండ్ ఫ్లోర్ కూడా 3 బెడ్రూమ్ వస్తుంది. చూస్తున్నారు కదా. సో ఎవరైతే మేము ఓన్గా ఉండాలి, మేము ఉంటూ రెంట్ రావాలనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. లేదా మొత్తం హౌస్ అంతా కూడా మీరు ఓన్గా ఉండొచ్చండి. ఇంటి ముందు కూడా కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు. చాలా పెద్ద రోడ్డు, ఇంటి ముందు రోడ్డు. ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ కాబట్టి మీకు మెజర్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి హౌస్ అనేది చాలా బాగా వచ్చిందండి. సో ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుంది, కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు. సో ఈ ప్రాపర్టీ కేవలం 2,40,00,000 రూపాయలకి సేల్కి వచ్చిందండి. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉండే సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి. సింగనగర్ అంటే అందరూ కూడా మాస్ ఏరియా అనుకుంటారండి, అలా ఏమి ఉండదండి. ఇక్కడ కూడా మంచి క్లాస్ ఏరియాలు ఉన్నాయి. ఈ ఏరియా కూడా చాలా డెవలప్ అవుతుంది. రీసెంట్గా డెవలప్ అవుతున్న ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా ఇది అండి. సో ఇక్కడ గజం స్థలం 55,000 రూపాయల పైన ఉందండి. సో మనకి మొత్తం 300 గజాల్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 1,70,00,000 రూపాయలు ల్యాండ్ కాస్టే ఉంటుందండి. లేఅవుట్ చేయించుకున్నారు వీళ్ళు, ప్లాన్ తెచ్చుకొని కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి. సో బిల్డింగ్ కూడా రీసెంట్గా కట్టిన బిల్డింగ్ కాబట్టి మీరు ఆలోచించవచ్చు. ప్రైస్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. రేట్ ఏమి ఫైనల్ కాదు, రేటు మీరు మాట్లాడుకోవచ్చు అండి. సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను, అగ్రిమెంటు, రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో దీనికి మొత్తంగాను మీరు మాకు 1% కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 90% వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం. ఇంటి ఓనర్స్ ఇక్కడ అందుబాటులో లేరండి. సో ఒకరోజు ముందుగా తెలియజేస్తేనే కీస్ అనేది అరేంజ్ చేసి ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం. సో ఈ ప్రాపర్టీ కనుక మీరు తీసుకుంటే కనుక 1% కమిషన్ ఉంటుంది. విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి, 500 రూపాయలు పే చేయాలి. ఓన్లీ ఒక ప్రాపర్టీ చూసినందుకు కాదండి, 3 నెలల వరకు సర్వీస్ ఉంటుంది. ఈ 3 నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో, మీకు నచ్చిన బడ్జెట్లో, మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి. సో ఏ ప్రాపర్టీని ఫైనలైజ్ చేసుకున్నా కూడా కమిషన్ ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి, కమర్షియల్, సెమీ కమర్షియల్, రెంటల్ ప్రాపర్టీస్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్, వెంచర్ ల్యాండ్స్, ఇండిపెండెంట్ హౌసెస్, బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్, ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి. సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా, ఏ ఏరియాలో కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా, లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా, లేదా మీరు ఏదైనా ల్యాండ్ని డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా, బ్యాంక్ లోన్ కావాలన్నా, ఫైనాన్స్ కావాలన్నా, సో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి, ఏడీ నెంబర్ అని. సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ, ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి. ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి. సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి. వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా మీరు ఫాలో అవుతుండండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.